హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీ రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 8వ తారీఖు 9వ నెల 2024, 8th సెప్టెంబర్ 2024. ఈ స్పెషల్ సండే రోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మా టీం మెంబర్స్ అందరినీ చెప్పలేక ఒక రిక్వెస్ట్. అదే మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక టాపిక్లే కదా, టాపిక్లకి వెళ్తా. ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కుని చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే ఇట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి. కంపల్సరీ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రాలు 2 నక్షత్రాలు జరుగుతాయి ఈరోజు. ఫస్ట్ వచ్చేసి స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 3:30 వరకు జరుగుతుంది. ఈ స్వాతి నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ నెమలి అనేది డాగ మీద గెలుస్తుంది, నల్ల డాగ అనేది కోడి డాగ మీద గెలుస్తుంది, పింగళి అనేది ఎర్ర గౌడి మీద శుద్ధ కాకి మీద గెలుస్తుంది, పశ్చిమగల డాగ అనేది ఎర్ర కాకి మీద కోడి మీద విజయం సాధిస్తుంది. అలాగే పచ్చకాక అనేది నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది. గట్టి కాకి అనేది శుద్ధ కోడి మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రం వచ్చేసి మధ్యాహ్నం 3:30 వరకే జరుగుతుంది. ఇక మధ్యాహ్నం 3:30 తర్వాత విశాఖ నక్షత్రం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఈ విశాఖ నక్షత్రం జరుగుతుంది. ఈ విశాఖ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పశ్చిమ కాకి అనేది డాగ మీద గెలుస్తుంది, కోడి అనేది నెమలి మీద, డాగ మీద, కాకి మీద, పింగళ మీద, ఈ మూడింటి మీద విజయం సాధిస్తుంది కోడి అనేది. ఎరుపు కోడి అనేది కోడి కాకి మీద గెలుస్తుంది, ఎర్ర నెమల అనేది పింగళ మీద గెలుస్తుంది. అలాగే పశ్చిమ గల కోడి అనేది శుద్ధ మైళ్ళ మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది విశాఖ నక్షత్రం ప్రకారం. ఈ విశాఖ నక్షత్రం వచ్చేసి మధ్యాహ్నం 3:30 తర్వాత స్టార్ట్ అయ్యి ఈరోజు మొత్తము నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట నక్షత్రం ప్రకారం ఎవరైతే దెబ్బలాట ఆడుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి. ఓకే, మనం టాపిక్లోకి వెళ్దాం. వెళ్తే ఇక్కడ ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ పచ్చకాకి డాగలు ఇక్కడ ఎక్కడ బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ తెలుపేక అనేది లేని పచ్చకాకి డాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. అలాంటి వాటిని మాత్రం ముచ్చుకుపెట్టుకోవాలి. వాటి తర్వాత ఎరుపుకు మించిన కాకి డాగలు, గట్టి కాకులు, పచ్చకాకులు, గట్టి కాకులు, శుద్ధ డాగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు అనేవి చూపులు గెలుస్తాయి. వాటి యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, కాకి డాగలు, పచ్చకాకులు, పచ్చకాకి డాగలు, ఎరుపుకు మించిన కాకి డాగలు, గట్టి కాకులు, శుద్ధ డాగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం గెలుస్తాయి అన్నమాట. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఈ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. ఈ రంగుల మీద పెట్టుకుంటేనే గెలుస్తాం. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, అలాగే నెమల కక్కెరలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, అలాగే కోడి డాగలు కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది అనమాట. అలాగే ఇక మనం ఈ రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే, ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. మనకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఉపయోగించుకోకుండా ఉంటే టైమ్స్లో చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ గౌన్ నెమళ్ళు, ఇక్కడ గౌన్ నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, ఎర్ర పసిమి ఉండాలా, బొంగ తెలుపు, కుసి తెలుపు అసలు ఉండకూడదు. అలాంటి గౌన్ నెమలు మాత్రమే ముసుగు పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పిచ్చుకమైన గౌన్ నెమళ్ళు, పింగళ నెమళ్ళు, శుద్ధ డాగలు, నెమలి డాగలు, ఎర్ర పసిమి గల నెమల పింగళాలు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర నెమళ్ళు,
ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపుల్లో గెలిచే రంగులు అన్నమాట. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే ఓడిపోయే రంగులు చూసే ముందు మనం ఇక్కడ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వద్దాం. ఫస్ట్ గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూసినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మనకి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో దెబ్బలాట పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో యాజ్ ఇట్ ఈజ్గా అలాంటి రంగులనే పెట్టుకోండి. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే ఇంకా సింపుల్గా మనం గెలుస్తాము, మనకి ఇంకా సింపుల్లో పందెం రావాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఓడిపోయే రంగుల యొక్క పేర్లు చూస్తే నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కోడి రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చ కాకులు, కోడి డేగలు, నల్లకట్ట రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్దాం. ఫోటోల విషయానికి వెళ్ళబోయే ముందు గెలిచే రంగులు ఎత్తుకొచ్చి ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టాలి. ఓకే, ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్తే మనకి ఆల్రెడీ స్క్రీన్ మీద వస్తుంది చూడండి. మనకి వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులు మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి డ్యాగలు లేదంటే కోడి రసంగులు, కోడి డ్యాగలు, కోడి రసంగులు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు అన్ని చోట్ల తెలుపు ఉన్నటువంటి కోడి డ్యాగలనా లేదంటే కోడి రసంగులనా ఈ రెండు రంగులు కనుక పెట్టుకుంటేనే మనకు మ్యాక్సిమం గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత గెలిచేటప్పటికి కోడి మైరాలు, ఎర్ర మైరాలు, శుద్ధ డ్యాగలు, గేరువాలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెలుపు గల ఎర్ర నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర కక్కెరలు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మనకి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం దెబ్బలాట పెట్టుకోవాలి అంటే ఈ స్క్రీన్ మీద మీకు ఫోటోల్లో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఎలాంటి రంగుల్ని ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోవాలి. ఈ రంగులు పెట్టుకుంటేనే మ్యాక్సిమం గెలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, కానీ మనం వీటి పర్టికులర్గా ఇంకా సింపుల్గా గెలవాలంటే ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు వచ్చింది చూడండి. ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి సేతువాలు, గట్టి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, పశ్చిమగల సేతువాలు, 9 కాకులు, నల్లకట్టు అబ్బరాసులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు అనమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో యాజ్ ఇట్ ఈజ్ ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులు ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిదన్నమాట. కంపల్సరీ ఫస్ట్ గెలిచే రంగులను తీసుకొచ్చి ఈ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటే సింపుల్గా గెలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమళ్ళు ఇక్కడ తోకలో తెలుపు ఉండాలి. తోకలో తెలుపు అనేది కంపల్సరీ ఉండాలా. అలా తెలుపు గల కాకి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమలనే పెట్టుకోవాలి. వాటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలుపు ఉండాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్ల సవలాలు, కోడి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, 9 కాకులు, కాకి డేగలు, శుద్ధ నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఇవన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఓడిపోయే రంగులు చూసే ముందు మనం ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వద్దాం. ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూసినట్లయితే మనకు వీడియో ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చింది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో మీకు ఫోటోలు కనిపిస్తున్నాయి కదా. ఎట్టి పరిస్థితుల్లో మీరు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మీకు వీడియోలో స్క్రీన్ మీద ఫోటోల్లో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో పర్టికులర్గా ఆ రంగులు దింపేసేయండి, అంతే, డౌట్ లేదు.
ఇలాంటి రంగులు కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ రంగులు కూడా ఇంకా సింపుల్గా రావాలి మనకి పందెం అనుకుంటే పర్టికులర్గా ఈ పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఈ ఓడిపోయే రంగులు వస్తాయి. ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్ర బొట్ల సేతువాలు, డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, చింతపిక్కల డేగలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. అన్ని రకాల పొలాలు, గంధం బొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, ఎర్ర బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయి మీకు, ఇలా ఈ రంగులు మీకు ఫోటోల్లో కనిపించే రంగులను కనుక ఈ టైమ్స్లో పెట్టారంటే కంపల్సరీ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను ఉపయోగించొద్దు. కంపల్సరీ ఫస్ట్ గెలిచే రంగులు చూపించాను కదా, ఆ గెలిచే రంగులు ఎత్తుకొచ్చి ఈ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు, 6:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు చెప్పి బాగా కోడి చూపు గల చింతపిక్కల డేగలు, బాగా కోడి చూపు ఉండాలా, అలా ఎదర చింతపిక్కలు ఉండాలన్నమాట. అలాంటి డేగలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలుస్తాయి. వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి డేగలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకట్ట రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక ఓడిపోయే రంగులు చూసే ముందు మనం గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ స్క్రీన్ మీద ఫోటోల్లో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు కనుక ఈ టైమ్స్లో పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం, అందులో డౌట్ లేదు. ఇలాంటి రంగులు మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి. కానీ మనం వీటిని కూడా సింపుల్గా గెలవాలంటే ఇంకే రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి నెమళ్ళు, నెమల డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పచ్చకాకి డేగలు, ఎర్ర నెమలి అబ్బరాసులు, కోడి చూపు లేని డేగలు, అలాగే శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఈ రంగులన్నీ కూడా పర్టికులర్గా ఓడిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది అనమాట. అలాగే ఇక మనం ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్ళినట్టయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఇలాంటి రంగులు అన్నమాట. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులు మనం ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో నేను ఫస్ట్ గెలిచే రంగులు చూపించాను కదా, ఆ గెలిచే రంగులు ఎత్తుకొచ్చి ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోండి. అప్పుడే మనకి గెలిచే అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే.